ఆశలే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషి చేశారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక 52వ డివిజన్ గుంటూరు జిల్లా గ్రంథాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కసుకుర్తి హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్ శ్రీవల్లి, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా 52వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పేదలకు పట్టి అన్నం పెట్టిన స్ఫూర్తిదాత, మహానుభావుడు, నేటికి ఎప్పటికీ మరువలేని మహానేత అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక కృష్ణుడిగా, ఒక ఆరాధ్య దైవంగా పూజించే మహోన్నతమైన వ్యక్తి. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ దేవుణ్ణి చూపించే విధంగా కృష్ణుడి రూపంలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి ఇంటిలో ఒక వెలవేల్పుగా మా ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి జరుపుకోవడం చాలా ప్రతి ఒక్క పేదవాడికి ఒక పండుగ వాతావరణంగా మేము భావిస్తాం. అలానే ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు, పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జోనల్ ఇన్ఛార్జి కొవ్విలిముడి నాని గారి సౌదర్యంలో, స్థానిక కార్పొరేటర్ గారు శ్రీవల్లి గారు, మర్రిపాటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇంతటి ఘనంగా ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వర్ధంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఒక సైనిక, తెలుగుదేశం పార్టీ ఒక సైనికుడిగా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద 18 సంవత్సరాల నుంచి వికలాంగుల సేవా సదన్ ద్వారా అన్న నందమూరి తారక రామారావు గారికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన మరణించిన బ్రతికినట్టే మాకని భావించే విధంగా మేము అన్నగారి స్ఫూర్తిదాయకంగా తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళగా ఆయన చూపే స్ఫూర్తిదాయకంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు సంస్కరణ సృష్టికర్త వారి ఆధ్వర్యంలో కూడా అనేక రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అనేక రూపం జరుగుతుంది. 29 సంవత్సరాలైనా దైవంగా భావించే మా అన్నగారిని ఇంత ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా ఘనంగా జరుపుకోవటం మా జన్మ సార్థకంగా భావిస్తూ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజున రామారావు గారు అంటే ఎవరికి చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళకి కూడా తెలియని వాళ్ళు అంటూ లేరు. ఆయన రూపాయికే బియ్యం ఇచ్చిన వ్యక్తి, మొదటి వ్యక్తి అతను. అందులో భాగంగా అతనికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.